అమ్మో అనిపిస్తోంది బంగారం ధర చూస్తుంటే. పెరగడమే తప్ప తగ్గడమే లేదన్నట్టుగా దూసుకుపోతోంది. దీంతో కొందామంటే ఒక భయం, ఆగుదామంటే ఇంకో భయంగా ఉంది. గోల్డ్ లవర్స్ పరిస్థితి ఇది. మరి ఈ పుత్తడి పరుగు ఎంతవరకు లక్ష టార్గెట్ ఈ ఏడాది రీచ్ అయిపోతుందా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు చూద్దాం. అమ్మో అనిపిస్తున్న బంగారం తగ్గేదే లేదంటూ రికార్డ్ రన్. టార్గెట్ లక్ష దిశగా ఎల్లో మెటల్. గోల్డ్ రేట్ ఇక తగ్గనట్టేనా? పట్టుకోండి చూద్దాం అంటూ పరుగులు పెడుతోంది బంగారం ధర. తగ్గేదే లేదంటూ ₹1,00,000 దిశగా దూసుకెళ్తోంది. గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే కిందకి దిగి రావడం లేదు. తగ్గినా కూడా మరుసటి రోజు లేదా వరుసగా భారీగా పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం గోల్డ్ సిల్వర్ రేట్లు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు అమ్మో బంగారం అనుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉంటే బంగారం ధరలు తక్కువ ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. స్టాక్ మార్కెట్లతో పోటీ పడి మరీ బంగారం రేట్లు రికార్డులు సృష్టిస్తున్నాయి. స్టాక్స్ పడిపోతే బంగారం ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణం మదుపరులు తమ పెట్టుబడులకు రక్షణగా గోల్డ్ ఎంచుకోవడమే. అంతర్జాతీయ పరిణామాలే గోల్డ్ రన్ కు కారణమంటున్నారు విశ్లేషకులు. సెంట్రల్ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు వడ్డీ రేట్లపై యుఎస్ ఫెడ్ వైఖరి కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయంటున్నారు. ముఖ్యంగా చైనా నుంచి పసిడికి గిరాకీ ఎక్కువగా ఉండడం కూడా రికార్డు గరిష్టానికి కారణమని చెబుతున్నారు. మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్ ఉన్నా కూడా మన దగ్గర ఆ స్థాయిలో ఉత్పత్తి లేదు. దీంతో అంతర్జాతీయ దిగుమతులే ఆధారం. ఈ క్రమంలో అంతర్జాతీయ అనిశ్చితులే పుత్తడి ధర పెరిగేందుకు కారణమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు ఏకంగా $2,410 చేరింది. 2025 నాటికి ఈ ధర $3,000 చేరొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేస్తోంది. అదే జరిగితే మన దేశంలో బంగారం ధర 1,00,000కు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారము ₹1,00,000 తొందరలోనే వెళ్ళడానికి అన్ని అవకాశాలు ఎందుకున్నాయంటే చైనా ఫెడరల్ బ్యాంక్స్ విపరీతంగా బంగారాన్ని కొంటుంది. మరి ఇజ్రాయెల్ హమాస్ వార్ ఇంకా నడుస్తూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ వార్ కూడా నడవడము, మరి పెట్రోల్ రేట్లు ఇంకా దిగరాకపోవడం వల్ల కూడా బంగారం పెరగడానికి ముఖ్య కారణాలు. ఇప్పుడు 74,500 ఈ రోజు ఉంది. అతి తొందరలో అంటే నెల రోజులు కావచ్చు, 6 నెలలు కావచ్చు, మాత్రం ₹1,00,000 మాత్రం కంపల్సరీగా బంగారం వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనము ముందు జాగ్రత్తగా ఇప్పుడే కొనుక్కోవడం మంచిదని నా అభిప్రాయం. బంగారం అంటే భారతీయులకు లోహం కాదు, అదొక సెంటిమెంట్. పిసరంత బంగారమైన ఇంట్లో ఉండాలన్నది 140 కోట్ల ఇండియన్ల కామన్ సెంటిమెంట్. అందుకే ఒకప్పుడు అలంకార వస్తువుగా ఉండే బంగారం నేడు అవసర వస్తువుగా మారింది. అంతేకాదు బంగారం ఉంటే అదో నిశ్చింత, భవిష్యత్తుకు అదో భరోసా. బంగారాన్ని నమ్మిన వారెవరూ నష్టపోరు అంటారు పెద్దలు. దీంతో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ పెరగడమే తప్ప తగ్గిన పరిస్థితులు లేవు. అయితే ఈ నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకున్న వాళ్లు పెరుగుతున్న బంగారం ధరలతో కంగారు పడుతున్నారు. అయితే వెయిట్ చేస్తే ఇంకా పెరుగుతుందేమో అన్న భయం కూడా వారిని వెంటాడుతోంది. దీంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా బంగారం రేటు అందనంత ఎత్తుకు వెళ్తుందన్న అంచనాలతో కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు వెండి ధరలు కూడా బంగారంతో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర $83,772గా ఉంది. దీనికి జీఎస్టీ అదనం. గత 10 ఏళ్లలో బంగారంపై పెట్టుబడి పెట్టిన వాళ్లు భారీగానే లాభపడ్డారు. 2013లో స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి దాదాపు 29,000 వద్ద ట్రేడ్ అయింది. అయితే ప్రస్తుతం అది 75,000 దాటింది. ఇక ట్రేడ్ విశ్లేషకులు సైతం బంగారంపై పాజిటివ్ ట్రెండ్స్ ఇస్తుండటంతో పసిడి ప్రియులు, బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్లు గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు. అయితే బంగారం కొనేటప్పుడు నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.